కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి బాడీలో. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం అంటే సహజంగా ఎక్కువ ఉంటాయంటారా? జనరల్గా యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా బిలో 5 ఉండాలి బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు మనం. ఓకే. కొంతమందికి 6, 7, 8, 10 అలా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బాడీలో పెరిగిపోతాయి. అలాంటప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. ఆ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది జాయింట్స్ చుట్టూ. అలాంటప్పుడు ఈ నొప్పి, వాపు, స్టిఫ్నెస్ ఇలాంటివన్నీ వస్తాయి. అది ఎక్కువగా కాలి బొటనవేలులో స్టార్ట్ అవుతుంది. బొటనవేలు రెడ్గా అయిపోవడము, వాపు, నొప్పి రావడము అలాంటి కంప్లైంట్లతో వచ్చినప్పుడు మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చేయించమని రాసిస్తాం, ఇన్వెస్టిగేషన్ రాసిస్తాం. యూరిక్ యాసిడ్ 7, 8, 9 అలా ఉందనుకోండి, దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. అలా వాపులు, నొప్పులు రావడం, ఇంకా బొటనవేలు నుంచి స్టార్ట్ అయ్యి అన్ని జాయింట్స్కి పాకి మొత్తం అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి దీంట్లో కూడా. ఓకే ఓకే. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్ అయ్యే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఫస్ట్ ట్రీట్మెంట్ యాసిడ్ మీద, అంటే ఆ లెవెల్స్ తగ్గించడానికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. అది జనరల్గా ఎక్స్క్రీట్ అయిపోవాలి, ఎక్స్ట్రా యూరిక్ యాసిడ్ అంతా ఎక్స్క్రీట్ అయిపోవాలి. అది ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఎక్స్క్రీట్ కావట్లేదు, అది ఎందుకు క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది, దాని రూట్ కాజ్ని కనుక్కొని ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్ అయ్యేటట్టుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ గౌటీ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. దానికి కూడా ఒక కోర్స్ ఉంటుంది. చెప్పిన కోర్స్ ప్రకారం రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే కంపల్సరీ వాళ్ళకి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది